హాయ్! హలో అండి. వెల్కమ్ టు 'భారతి స్పెషల్'. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక ఈజీ రెసిపీ అండ్ అది కూడా పిల్లలు కూడా చాలా ఈజీగా చేయగలిగే ఒక మంచి చాక్లెట్ రెసిపీని చూపించబోతున్నానండి. అండ్ అది కూడా డ్రై ఫ్రూట్స్‌తో చేసుకోవచ్చనమాట. డేట్స్ అండ్ చాక్లెట్స్ ఉంటే చాలు. సో, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 1 బ్లాక్ ఆఫ్ చాక్లెట్ పీసెస్ తీసేసుకొని ఇలాగా సన్నగా చాప్ చేసేసుకుంటున్నానండి. లేదంటే మీరు గ్రేట్ కూడా చేసేసుకోవచ్చు. సో, మనకి ఎంత సన్నగా వస్తే అంత త్వరగా మెల్ట్ అయిపోతాయన్నమాట. లేదంటే మీ దగ్గర మెల్టెడ్ చాక్లెట్ ఆల్రెడీ ఉంటే కనుక ఇంకా ఈజీగా అయిపోతుంది రెసిపీ. సో, ఫస్ట్ అయితే నేను ఇలాగ మొత్తం కూడా మెల్ట్ చేసేసుకోవడానికి ఇలా చాప్ చేసేసుకుంటున్నానండి. అండ్ మనకేంటంటే క్రిస్మస్ వస్తుందంటే ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, కేక్స్తోనే కదండీ! సో, మొత్తం కూడా సెలబ్రేషన్స్ ఉండేది. సో, అందుకని నేను మీకు కేక్ అండ్ చాక్లెట్ రెసిపీస్‌ని చూపిస్తున్నాను అనమాట. సో, కేక్ రెసిపీ అయితే ప్లమ్ కేక్‌ని నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. మీరు కావాలంటే అందులో కూడా చూసేయొచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం చాప్ చేసిన చాక్లెట్ మొత్తాన్ని కూడా ఏంటంటే ఈ చిప్స్ మొత్తాన్ని ఒక బౌల్‌లోకి యాడ్ చేసేసుకోవాలండి. సో, ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బ్లాక్ బటర్‌ని కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మెల్ట్ చేసుకోవడానికి నేను ముందుగానే బౌల్‌లో వాటర్ అనేది కొంచెం బాయిల్ చేసి పెట్టేసానండి. సో, దీన్నేంటంటే డబుల్ బాయిలర్ మెథడ్‌లో మనం మెల్ట్ చేసేసుకుంటున్నాం కాబట్టి, ఇలాగా మొత్తం కూడా మెల్ట్ అయిపోయే వరకు ఇలా పెట్టేసేసుకొని మొత్తం మెల్ట్ చేసేసుకోవాలండి చాక్లెట్‌ని. సో, ఇలాగా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని కింద పెట్టకుండా అంటే మరీ కూల్‌గా ఉన్న ప్లేస్‌లో పెట్టకుండా కొంచెం హాట్‌గా ఉన్న ప్లేస్‌లో పెట్టుకుంటే మనకి ఇదనేది తొందరగా గట్టి పడకుండా ఉంటుందండి. సో, చూసారు కదా చక్కగా మెల్ట్ అయిపోయి సిల్కీగా వచ్చేసింది కదా! సో, ఇప్పుడైతే దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకుందాం. సో, ఇప్పుడైతే నేను ఇందులోకి ఒక 10 డేట్స్‌ని తీసేసుకున్నానండి. సో, నార్మల్‌గా మీకు ఇంట్లో ఏ డేట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయో సో, ఆ డేట్స్‌ని తీసేసుకోవచ్చు. సో, వీటినేంటంటే ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసేసి లోపలున్న సీడ్‌ని రిమూవ్ చేయాలనమాట. ఇన్ కేస్ మీ దగ్గర సీడ్‌లెస్ డేట్స్ ఉన్నా కూడా నో ప్రాబ్లమ్ అనమాట. సో, ఇలాగ నేనైతే ఒక 10 డేట్స్‌ని తీసేసుకున్నాను. సో, అన్నిటిని కూడా ఇలా సీడ్స్‌ని అన్నీ రిమూవ్ చేసేసుకొని నేను ఇలాగ పెట్టేసేసుకున్నా అండి. సో, ఇప్పుడు దీనిలోకి ఏంటంటే నేను పీనట్ బటర్‌ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో, ఈ పీనట్ బటర్ అయితే మనకేంటంటే ఆన్‌లైన్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. లేదంటే దగ్గరున్న స్టోర్స్‌లో కూడా మనకి చక్కగా అవైలబుల్‌గా ఉంటుందనమాట. సో, మనకి సీడ్ రిమూవ్ చేసేసిన తర్వాత మనం ఆ గ్యాప్‌లో ఇక్కడ నేను పీనట్ బటర్‌తో ఫిల్ చేసేసుకుంటున్నానండి. సో, ఇదైతే షుగర్‌లెస్ పీనట్ బటర్ అండి. సో, మనకి 2 అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. షుగర్‌లెస్ అండ్ విత్ షుగర్. సో, మీకు ఏది ఇష్టమైతే అది మీరు యూజ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షుగర్‌లెస్‌ని ప్రిఫర్ చేశానండి. సో, ఇలా మొత్తాన్ని కూడా ఫిల్ చేసేసుకోవాలన్నమాట. సో, ఇలా ఫిల్లింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేనిక్కడ రోస్టెడ్ పీనట్స్‌ని తీసుకున్నా అండి. సో, ఇలా రోస్టెడ్ పీనట్స్‌తో ఏంటంటే మధ్యలో కొంచెం ఫిల్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక 3, 4 పీనట్స్‌తో ఇలా మొత్తం కూడా ఫిల్ చేసేసేయాలి. సో, మనకేంటంటే ఓన్లీ పీనట్ బటరే కాకుండా కొంచెం ఇలా మధ్య మధ్యలో కూడా నట్స్ తగులుతూ ఉంటే బావుంటుంది కాబట్టి సో, ఇలా పీనట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసిన తర్వాత మనం ముందుగా మెల్ట్ చేసిన చాక్లెట్ ఉంది కదండీ! సో, దాన్ని దీనిపైన మొత్తం కవర్ అయిపోయేలాగా మనం దీనిపైన యాడ్ చేసేసుకొని ఉంచుకోవాలండి. సో, ఇప్పుడు మనం బయట తీసుకునే చాక్లెట్స్ కంటే కూడా ఇలాగ మనం కొంచెం డ్రై ఫ్రూట్స్‌తో ఇలా గనక చేసేసుకున్నామంటే సో, పిల్లలకి నచ్చుతుంది. అలానే కొంచెం హెల్తీ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా! అండ్ అలానే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. సో, ఇలా మొత్తం చాక్లెట్‌తో మొత్తం మనం యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఒక చిన్న పీనట్స్‌తో ఇలాగ డెకరేట్ చేసేసుకోవాలండి. సో, ఇలాగా పీనట్స్‌తోనే కాకుండా మీకు ఇంకా ఏదైనా ఇష్టమైన నట్స్ ఉంటే కనుక వాటితో కూడా మీరు చక్కగా చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే నేను ఇలా పీనట్స్‌తో ఒక్కొక్క పీనట్స్‌తో ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా అన్నీ పెట్టేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే గనక మనకి డేట్ స్నిక్కర్స్ చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. సో, ఈ రెసిపీ గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.